మనం కనుక దీంట్లో బెస్ట్ ఫీచర్ కనుక చూస్తే విండోస్ అనేవి ఆటోమేటిక్గా మీకు అప్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి చూడొచ్చు మనం. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ డోర్ హ్యాండిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. దట్టు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్, సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా ఉంది. సో ఇది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు. కియా కొత్తగా లాంచ్ చేసిన సిరాస్ వెహికల్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఈరోజు ఈ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రిహాన్ ఉన్నాడు. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఇది కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి దీని డైమెన్షన్స్ కూడా ఒకసారి చూసేద్దాము. సో లెంత్ వచ్చేసరికి 3995 mm వస్తుంది. ఇందులో బెడ్త్ వచ్చేసరికి 805 mmగా వస్తుంది. అలాగే హైట్ వచ్చేసరికి 1680 mm మనకి ఇందులో వస్తుంది. ఇంకా వీల్ బేస్ చూసుకున్నట్లయితే మనకి 2550 mmగా మనకి కార్లో ఉంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ కారు మనకి 6 వేరియంట్స్లో మనకి అవైలబుల్గా ఉంది. అవి వచ్చేసరికి హెచ్టిఎక్స్ ప్లస్ ఆప్షనల్, హెచ్టిఎక్స్ ప్లస్, హెచ్టిఎక్స్, హెచ్టికే ప్లస్, హెచ్టికే ఆప్షనల్, హెచ్టికే. ఇవి వచ్చేసరికి మనకి బోత్ మాన్యువల్లోను ఆటోమేటిక్లోనూ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 45 లీటర్స్ చెప్తున్నారు. సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి 5 మెంబర్స్ కూర్చోవచ్చు కన్వీనియంట్గా. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 465 లీటర్స్. అలాగే టైర్ సైజ్ వచ్చేసరికి మనకి స్పేర్ వీల్ వచ్చేసరికి R15 ఇంచ్ 195/65తో రావడం జరుగుతుంది. ఇంకా ఈ కార్ యొక్క బేసిక్ సేఫ్టీ స్టాండర్డ్స్ మనం చూసినట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉంటుంది, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్తో మనకు వస్తుంది. అలాగే 4-వే పవర్ డ్రైవ్ సీట్ వస్తుంది. స్మార్ట్ డాష్ క్యామ్ విత్ డ్యూయల్ కెమెరా విత్ మొబైల్ యాప్తో మనకి ఇది రావడం జరుగుతుంది. మనకి క్లస్టర్లో ఈ కార్లో మనకి చూడొచ్చు. అలాగే డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ కూడా మనకి ఇది ఇస్తుంది. అలాగే హై బీమ్ అసిస్ట్ కూడా మనకి ఈ కార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కారు డాష్ బోర్డ్ కనుక చూసినట్లయితే మనకి 30 ఇంచ్ వైడ్ ట్రినిటీ పానరామిక్స్ డిస్ప్లే ప్యానల్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇంకా టైర్ సైజెస్ చూసుకున్నట్లయితే 215/55 R17 ఇంచ్తో మనకి క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ మనకి టాప్ ఎండ్లో వస్తుంది. అలాగే రిమైనింగ్ వేరియంట్స్కి వచ్చేసరికి 215/60 R16 క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. అలాగే ఈ కారు బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్లో మనకి అవైలబుల్గా ఉంది. హాయ్ సార్. హలో అండి. సో రీసెంట్గా మార్కెట్లో అందరూ చాలా బాగా మాట్లాడుతున్న విషయం ఇది కియా కొత్తగా లాంచ్ చేసిన సిరాస్. సో మాకు ఈ వెహికల్ గురించి ఏమన్నా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను? డెఫినెట్లీ సార్. Our new product, Ciros vehicle, let introduce ourselves a new product. There are 20 standard features. మనకి 20 స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి బేసిక్ నుంచే వస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి బేసిక్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. కొత్తగా మనకి యాడ్ చేసింది ఏంటంటే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి బేసిక్ నుంచే వస్తాయి. అండ్ ఆల్సో రేర్ ఆక్యుపెంట్ అలర్ట్ అని వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్కి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది అనమాట. సో మనం కనుక చూస్తే ఇక్కడ 360 కెమెరా ఉంది. అండ్ ఆల్సో కియా సిగ్నేచర్ గ్రిల్ ఉంటుంది, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అనేవి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది వస్తుంది. సార్ ఇంకా ఇంజన్ గురించి సార్, మనకి ఇంజిన్ వచ్చేటికి 1 లీటర్ టర్బో ఇంజిన్ వస్తుంది అనమాట. 7 DCT వస్తుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ సిరాస్ వెహికల్లో. మనకి లెంత్ వచ్చేటికి ఫ్రెండ్స్ 3995 అనేది వస్తుంది అనమాట. మనకి దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అనమాట. అండ్ ఆల్సో మనకి వీల్ బేస్ కనుక చూస్తే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కానీ విజిబిలిటీగా ఉంటుంది. మనకి రూఫ్ రైల్స్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో డ్యూయల్ పెయిన్ పానరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ మనం చూస్తున్న వేరియంట్ అయితే హెచ్టిఎక్స్ ఆప్షనల్ వేరియంట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ, అంటే 3995 mm లెంత్ ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 180 mm ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బ్యాక్ డోర్స్, సో అలాయ్ వీల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ టాప్ వేరియంట్లో వచ్చేసరికి మనకి 17 ఇంచ్తో వస్తున్నాయి. సో అదే దీని ముందు ప్రీవియస్ వర్షన్స్ చూసుకున్నట్లయితే మనకి 16 ఇంచ్ అలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది. సో మనం అలాగే టైల్ ఒకటి, బూట్ స్పేస్ ఒకసారి మనం చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టాప్ మౌంట్ లైట్ని చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్లీ ఎల్ షేప్డ్ ఎల్ఈడి. సో ఇక్కడ కూడా మనం ఎల్ఈడి చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ సెన్సార్, కింద చూసుకున్నట్లయితే మనకి స్కిప్ ప్లేట్, సో ఇక్కడ డిసిటీ బ్యాడ్జింగ్, సో కియా లోగో. ఇక్కడ చూసుకున్నట్లయితే వైపర్ విత్ వాషర్. సో ఇక్కడ సిరాస్ నేమ్ బ్యాడ్జింగ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి బూట్ స్పేస్ వచ్చేటికి ఏంటంటే 465 లీటర్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, విత్ పార్సల్ ట్రే అలాంగ్ విత్ ల్యాంప్. మనకి మిర్రర్స్ అనేవి గ్లాసీ బ్లాక్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి సిగ్నల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు.
అండ్ ఆల్సో మనకి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. మనం డోర్ లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఫిట్ అండ్ ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఆల్సో మనకి ఆటో ఏసీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్. సో ఇక్కడ వచ్చేసరికి పవర్ సాకెట్, ఫాస్ట్ ఛార్జింగ్, సో అలాగే యూఎస్బి ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకు వచ్చేటికి ఇదంతా క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి ఈ సింబల్ ఏంటంటే ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ అనమాట. అండ్ ఆల్సో ఆల్ డోర్ పవర్ విండోస్ విత్ వన్ టచ్ అవుట్ అప్ డౌన్ విత్ సేఫ్టీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనకి స్టీరింగ్ వచ్చేటికి డీకట్ స్టీరింగ్, డబుల్ డీకట్ స్టీరింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో టిల్ట్ పవర్ స్టీరింగ్ కూడా వస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనకి. సార్ రేహాన్ గారు, అలాగే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మనకి ఓకే. అండ్ ఆల్సో మనకి ఏసీ కంట్రోల్స్ కూడా మధ్యలో వచ్చేస్తాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఒక డిస్ప్లే వచ్చేసరికి పర్టికులర్గా ఓన్లీ సీట్స్ వెంటిలేషన్కి సంబంధించినే ఇచ్చారు, అది కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, ఒకసారి మనం క్లస్టర్ చేంజ్ కూడా చేయొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సింపుల్. ఓకే. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కానీ చాలా ఫ్రెష్ లుక్తో మనకి ఇది వస్తుంది. చాలా ఆల్సో మనకి వైర్లెస్ ఛార్జర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ కూడా వస్తుంది ఇక్కడ. కప్ హోల్డర్. మన రిమోట్ గురించి కనుక చూస్తే ఫ్రెండ్స్, ఓకేనా, మనకు గనక స్మార్ట్ కీ కనుక ఆన్ చేస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, విండోస్ అనేవి ఆటోమేటిక్ డౌన్ అనేది అవుతుంది అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా పట్టినట్టుగానే విండోస్ అనేవి డౌన్ అయ్యాయి. బ్యాక్ ఆన్ ఆఫ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి ఈ కంట్రోల్స్ కనుక చూస్తే డ్యూయల్ పెయిన్ పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది అనమాట విత్ వన్ టచ్. ఇదమ్మా కనుక సీట్స్ అయితే వెంటిలేటర్ సీట్స్ వస్తాయి. అండ్ ఆల్సో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ విత్ స్టోరేజ్. ప్రీమియం సీట్స్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెంటిలేషన్ విత్ ప్రీమియం లెదర్. మనకు గనక చూస్తే రేర్ సన్షేడ్ కర్టన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి రేర్ వెంటిలేటర్ సీట్స్ విత్ రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ సీట్స్ కూడా వస్తాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఓకే, మనకు ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూస్తే ఆర్మ్ రెస్ట్ విత్ వస్తుంది. రేర్ కుషన్ వెంటిలేటర్ సీట్స్ ఫ్రెండ్స్. అంటే మనకి ఓన్లీ కింద ఫ్రంట్ ఏమో మాత్రమే వస్తుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే వచ్చిన ఏసీకి మీకు సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ విత్ ఎల్ఈడి ల్యాంప్స్ చూడొచ్చు. ఇక్కడ మనకి విడివిడిగా క్యాబిన్లో ఉంది. ఇక్కడ డోర్ హ్యాండిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. దట్టు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్, సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా ఉంది. సో ఇది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు. యాజ్ టీజ్గా అలాగే మనకి ఏంటంటే ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ కుషన్తో వస్తుంది. డోర్ మొత్తం మనకి హార్డ్ కుషన్తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ఫేర్ ఫ్రెండ్స్. దీనివల్ల బ్యాక్టీరియా కానీ లోపల నెయ్యిని రీఫ్రెష్ చేస్తుంది. అండ్ ఆల్సో రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మనం కనుక చూస్తే ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి లెగ్ స్పేస్ కానీ కంఫర్టబుల్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఒకసారి ఫ్రంట్ డాష్ బోర్డ్ని మీరు చూడొచ్చు. చాలా స్పోర్టీ అండ్ స్టైలిష్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఒకసారి మనం కార్ ఇంటీరియర్ మొత్తం చూసుకున్నట్లయితే చాలా ప్రీమియం క్వాలిటీని మనకు అందిస్తున్నారు వీళ్ళు. ఒకసారి చూడొచ్చు. అలాగే మనకి ఇందులో 60/40 స్ప్లిట్ సీట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు వచ్చేటికి ఏంటంటే హర్మన్ కార్డ్ అనేది 8 స్పీకర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి 4A పవర్ డ్రైవర్ సీట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కనుక చూస్తే ఈజీగా ఉంటుంది మీకు డ్రైవింగ్ సస్టైనబిలిటీలో. అండ్ ఆల్సో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఇక్కడే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒకసారి మనం డ్రైవర్ సైడ్ డోర్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్స్, అలాగే ఆల్ పవర్ కంట్రోల్స్, డోర్ హ్యాండిల్, ఏసీ బటన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే డబుల్ డీ కట్ స్టీరింగ్ విత్ మౌంటెడ్ కంట్రోల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
గేర్ నాబ్ కూడా మనకి లెదర్ ఫినిష్తో రావడం అవుతుంది విత్ లైట్ ఇండికేషన్. బెస్ట్ ఫీచర్ ఏంటంటే వన్ టచ్ అవుట్ అప్ డౌన్, విండోస్ అనే డౌన్ అప్ అవుతాయండి. ఓకే. మనకి ఇది వచ్చేలోడికి ఫ్రెండ్స్ SOS అనమాట, సేవ్ అవర్ సోల్, అండ్ ఆల్సో టోక్ అనేది వస్తుంది. కియా కనెక్ట్ మన ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి దీంట్లో వచ్చేలోడికి ఏంటంటే ఫ్రెండ్స్ మిర్రర్ అనేది వస్తుంది అనమాట, చూసుకోవచ్చు ఒకసారి. ఇది వచ్చి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. ఇప్పటికి దీంట్లో ఏంటంటే అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ విత్ అండ్ ఆల్సో 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి టాప్ అండ్కి వచ్చే ఫీచర్లో అదొక బెస్ట్ ఫీచర్ అనమాట. ఇంక ఈ కారు యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 88.3 కిలోవాట్ గాను, మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 172/1500 న్యూటన్ మీటర్ గాను మనకి ఇందులో రావటం జరుగుతుంది. అలాగే డీజిల్ వేరియంట్ చూసుకున్నట్లయితే పవర్ వచ్చేసరికి 85 కిలోవాట్ పర్ 4000 RPM గాను, టార్క్ వచ్చేసరికి 255/1500 గాను మనకి ఇందులో రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం కనుక దీంట్లో బెస్ట్ ఫీచర్ కనుక చూస్తే విండోస్ అనేవి ఆటోమేటిక్గా మీకు అప్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి చూడొచ్చు మనం. చూసారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ కార్ నచ్చినట్లయితే మీరే వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటారు కింద కామెంట్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ కొరకు షోరూమ్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి కార్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు.